కడియం శ్రీహరి గారికి నోటీసు ఇవ్వడం జరిగిందంట. దేని గురించి అంటే ఈ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లకు జంప్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా అప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది వాళ్ళపైన. వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేసి మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ పెట్టాలని చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి స్పీకర్ గారు ఆల్రెడీ 10 మంది ఎవరైతే ఉన్నారో దాంట్లో 8 మందితో 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేసిండ్రు. ఇక కడియం శ్రీహరి గారుకును దానం నాగేందర్ గారికి ఏడ ఛాన్స్ లేదు, కానీ వాళ్ళని కూడా ఎట్లా తప్పిద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఏం చెప్తా ఉన్నారు, వీళ్ళు ఎవరు కూడా పార్టీలు మారలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నది. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు దావోస్ నుంచి వచ్చిండ్రు కదా, రాగానే ఇక రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర మొత్తం పెద్దమ్మ గుడి సర్కిల్ ఏదైతే ఉందో ఆడ మొత్తం కూడా దానం నాగేందర్ గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి పెద్ద ఫ్లెక్సీలు వేయడం జరిగినది. కాంగ్రెస్ లో అన్ని వాటికి సంబంధించి కంగ్రాట్స్ అని చెప్పి పెట్టడం జరిగినది. ఈడ అదే అంటున్నాం, వీళ్ళకి ఏంటంటే ఛాన్స్ లేదు. ఫస్ట్ నుంచి కూడా మనం అదే చెప్పుకుంటూ వచ్చినాం, కడియం శ్రీహరి గారికి దానం నాగేందర్ గారికి అసలు ఛాన్స్ లేదు. ఏడ కూడా వాళ్ళు మేము కాంగ్రెస్ లకు పోలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నామని ఏడ కూడా చెప్పుకోలేరు. చెప్పిన జనాలు కార్యకర్తలే చీ అని చెప్పి తిడుతూ ఉంటారు. అట్లున్నది ముచ్చటైతే. మరి దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగినది వెనస్డే రోజు, అంటే రేపు వచ్చి మాట్లాడాలి దాని గురించి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆడ అంత ఓపెన్గా ఉన్నా కూడా ఇక కూర్చొని ఏం మాట్లాడతారు ఏందో ఇప్పటిదా కూడా అర్థమవుతలేదు. దీన్ని ఎందుకు ఇట్లా ప్రొలాంగ్ చేస్తున్నదో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా చూడాలి. హియరింగ్ ఆన్ కడియం శ్రీహరి disqualification set for Wednesday. The speaker will hear the disqualification petition filed against Steshanganpur MLA Kadiyam Srihari on Wednesday. The notice was served on Monday, while a decision is still pending on the case involving Jagitiala MLA Dr. Sanjay Kumar గారిది కూడా ఒకటి ఉన్నది. ఇక the hearing on the disqualification petition filed by BRS MLA KP Vivekananda against Steshanganpur MLA Kadiyam Srihari will be held in Speaker G. Gaddam Prasad's chamber at 11 AM on Wednesday. ఇక చెప్పుకుంటారు కావచ్చు, నేనేం పోలేదు, వాళ్ళకు పోలేదు, ఇళ్ళనే పోలేదు అని అంటారు. కానీ ఏమున్నది ఆడ, మీరు కాంగ్రెస్ తరపు నుంచే కావ్య గారి కోసం కూడా మీరు టికెట్ తీసుకొచ్చి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కండువలు కప్పించి మంచిగా గెలిపించిండ్రు కదా, ఛాన్స్ ఏడుంటుంది అని అనుకుంటున్నారు? భయపడుతున్నారా? లేదు, మేము నిజంగా ప్రజలలో ఉన్నాం, ప్రజలపైన మాకు నమ్మకం ఉన్నది, మాకు పార్టీ గుర్తు అవసరం లేదనుకుంటే రాజీనామా చేసి మళ్ళీ పోండి ఎలక్షన్స్ కి. ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కాదు. పైసలు లేవా మీ దగ్గర? కడియం శ్రీహరి గారి దగ్గర ఉన్నాయి, దానం నాగేందర్ గారి దగ్గర కూడా ఫుల్ పైసలు ఉన్నాయి, ఎందుకు భయపడుతున్నారు? ఏ నోటీస్ టు దిస్ ఎఫెక్ట్ వాస్ సర్వ్డ్ ఆన్ Srihari on Monday by Legislative Assembly Secretary R. Tirupati on September 20 last year. The Speaker has served notices to both Srihari and Khairathabad MLA Danam Nagendar, asking them to appear for a hearing in the disqualification petition. However, Srihari had sought time to respond to the notice. ఇది ముచ్చట ఎప్పటి నుంచి ఇదే నడుస్తూ ఉన్నది. అసలు ఇది అంతే ఏంద్రా నాయన లొల్లి, నాకు బీఆర్ఎస్ అవసరం లేదు, నేను కాంగ్రెస్ లోనే ఉంటా, లేదు అనుకుంటే మీరు దీనిపైన ఏమన్నా చేసుకోండి, లేదు మళ్ళీ బై ఎలక్షన్స్ పెడతా అన్నా కూడా నేను రెడీగా ఉంటా అని చెప్పి ఉండాలి. నాయకులు భయపడకుండా ప్రజల మద్దతు ఎప్పుడున్నా కూడా ఎన్నిసార్లైనా ఎలక్షన్లు పెట్టుకొని లించోనికి అంత ధైర్యం ఉండాలి మీకు. అది లేనప్పుడు ఎందుకు? పైసలు ఇచ్చి ఏమైనా గెలిచిండ్రా? ఓట్లు ఏమైనా కొని మీరు ఏమైనా గెలిచిండ్రా? కాదు కదా. అట్లాంటప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు పార్టీలు మారాలి? ఏ పార్టీలో ఉన్నా ఫైట్ చేయాలి. అది కదా లీడర్షిప్ క్వాలిటీ అంటే. అది కాకుండా మేము ఆ పార్టీలకే పోతే, బీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ అధికారంలో లేదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, ఆడికి పోతేనే ఫండ్స్ వస్తాయంటే ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించుకోండి. మరి దానికి తగ్గట్టు మీరేమైనా మీ గ్రామాలను కానివ్వండి, మీ కాన్స్టిట్యున్సీని కానివ్వండి ఏమైనా డెవలప్ చేసిండ్రా అంటే అది కూడా లేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఏమైనా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని అంటున్నాను నేను, బీఆర్ఎస్ పార్టీని అంటున్నా, కాంగ్రెస్ పార్టీని కూడా అంటున్నా. ఏం చెప్పి మీరు ఓట్లు అడుక్కుంటారు? ఫండ్స్ లేవు, రాష్ట్రం అప్పుల పాల అయిపోయిందని చెప్పి అంటా ఉన్నారు కదా ప్రతి ఒక్కరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులను అడుగుతా ఉన్నా ఈరోజు, ఏం చెప్పి మీరు ఓట్లను అడుగుతారు? జనాలకు కావాల్సింది అభివృద్ధి, డెవలప్మెంట్. ఫండ్స్ లేనప్పుడు మీరు ఏడికెళ్ళి చేస్తారో ఆ డెవలప్మెంట్ అనేది ఒక్కసారి ఆలోచించండి. జనాలు కూడా వీళ్ళు ఎవరైనా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఫస్ట్ మీకు చేతులలో ప్రతి ఒక్కరు ఫోన్లు అయితే ఉన్నాయి కదా, మీ ఏరియాలో మీ రోడ్లు ఎట్లు ఉన్నాయి, మీ డ్రైనేజ్లు ఎట్లున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయా లేవా, మీ వీధులు ఎట్లున్నాయి, ప్రతి ఒక్కటి మున్సిపల్ వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, చెత్త తీసుకుపోతున్నారా లేదా, అవన్నీ కూడా వీడియోలు తీసి ఇగో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఆ వీడియోలు తీసి వాళ్ళకి చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోలు అన్ని తీసి కూడా వాళ్ళకి చూపించండి. దీన్ని మీరు చేస్తారా లేదా వాళ్ళ దగ్గర నుంచి ఒక బాండ్ పేపర్ రాపించుకోండి. ఇది మీరు చేస్తారంటే జస్ట్ పక్కా మీకే వేస్తాం. పైసల గురించి ఆలోచించకండి. ఖాళీ 1000, 2000, 3000 కోసం ఆశించి మీ ఏరియాను మీరు డెవలప్మెంట్ కోల్పోతా ఉన్నారు. వరంగల్లో మేయర్ గారి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దరిద్రంగా తయారైనది రోడ్డు. కాంగ్రెస్ లో ఉన్నారు పెద్ద మనిషి,
వాళ్ళ హోటల్ దగ్గర వాళ్ళ హోటల్లో అంత దరిద్రంగా ఉన్నదా? లేదు. మరి వాళ్ళన్నీ మంచిగా ఉన్నాయి కదా. జనాలు ట్యాక్సులు కడతా ఉన్నారు, ఇవన్నీ చేస్తా ఉన్నా కూడా వాళ్ళకు కావాల్సిన సదుపాయాల్ని ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? మొన్న ఒక పర్సన్ ఇన్స్టాగ్రామ్ లో మంచిగా రీల్ చేసి పెట్టిండు. వరంగల్ మేయర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దరిద్రంగా తయారైన రోడ్ల ఆడ ఇంత పెద్ద గుంటున్నది తెలుసా? అసలు రోడ్డే లేదు ఆడ. 2 రోడ్లు, 2 వే రోడ్ ఉంటుంది కదా, ఒక రోడ్లో మొత్తం గుంటనే, రోడ్డే లేదు ఆడ. ఎట్లా పోతాయి వెహికల్స్ అయినా? స్కూల్ బస్సులు పోతాయంట, ట్రాక్టర్లు, లారీలు, కార్లు, బండ్లు అన్ని కూడా ఆడికెళ్ళే పోతా ఉంటాయి. యాక్సిడెంట్లు అయితే ఆమె వచ్చి కడతాంది ఏమన్నా? లేదు కదా. వాళ్ళకేమున్నది? వాళ్ళకి పైసలు ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా అయినా కూడా మంచిగా పెట్టుకుంటారు. ప్రజలను ఆలోచించేటోళ్ళు ఎవరు లేరు. అందుకే దయచేసి ఈ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే గతంలో లించుంటారు, మీకు ఏరియా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేసిందా లేదా అనేది మీకు తెలుస్తుంది. మీ ఏరియాలో మీరు ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు మంచిగా బుద్ధి చెప్పండి. ఎవరైతే పని చేస్తారో, పని చేసేటోళ్ళు ఉన్నారో, కొత్తగా అవకాశం ఇవ్వండి అని ఎవరైతే అడగడానికి వస్తారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. యువతని కూడా ఎంకరేజ్ చేయండి ఇట్లాంటి వాటిలల్లా. అప్పుడే మీ ఏరియాలు, మీ కాన్స్టిట్యున్సీలు అవన్నీ మంచిగా ఉంటాయి. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటారు, అంతే తప్పించి ఏముండదు ఆడ. ఇది మరి ఇక రేపు కడియం శ్రీహరి గారు పోయి ఏం మాట్లాడుకుంటారో మరి ఆ కాంగ్రెస్ నాయకులు మరి ఏం చెప్తారు అనేది కూడా వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు దీనిపైన అనేది ఒక్కసారి కామెంట్ తెలపండి.